ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత 10-15 రోజుల నుండి ఎస్ఎస్ మాల్ వ్యవహారం మీద నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవం అనే చెప్పేదానికి గత ప్రెస్ మీట్లోనే చెప్పినా. కానీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నేను ఏ తప్పు చేయలే, నేను ప్రమాణానికి వస్తా, మా అన్న వస్తాడు, మా బామడిది వస్తాడు, నేను వస్తా అని చెప్పి మళ్ళా యూటర్న్ కొట్టి ఆ టాపిక్ను డైవర్ట్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం ఉందని నేను చెప్తే ఏ రోజు 2 ఏళ్ల నుంచి విమర్శించిన ఆయన విమర్శించడం, ఈయన మళ్ళా నేనేందో అవినీతి చేయలే, మీదే ప్రభుత్వంని మీరు నిరూపించుకోవడానికి ఈయన అంటే ఇదంతా గురు శిష్యులు ఇద్దరి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ గురించి ప్రొద్దుటూరు ప్రజలకు ఫైనల్గా నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్ఎస్ మాల్ యాజమాన్యం రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2.5 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చింది ముమ్మాటికి వాస్తవం. ఆయనకు డబ్బులు ఇచ్చింది బీపీఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి 3,15,00,000ని కట్టకుండా ఉండేదానికోసం కాదు ఇచ్చింది. అది ఏనాటికైనా వడ్డీ వేసి కట్టాలని వాళ్ళకు తెలుసు. ఆయనకు దేనికి ఇచ్చినారంటే, నెంబర్ 1 అప్పుడు ఇసుక టైట్గా ఉన్నది, పోలీసులు ఇసుకను పట్టుకోకుండా, ప్లస్ ఈ ఎస్ఎస్ మాల్ యాజమాన్యానికి కుందుపెన్న వరద కాలువ పనులు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇసుక తవ్వి పక్కన వేసిన ఇసుకే ఉన్నది. ఆ ఇసుకను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికోసము నెంబర్ 1. నెంబర్ 2, ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఎక్కడైనా మీరు ఎస్ఎస్ మాల్కు విలేకరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఎస్ మాల్ పోయి మొత్తం తనిఖీ చేయండి. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. అంటే బాక్సుల్లో పైపులు కానీ, పైన స్ప్రింక్లర్స్ కానీ, ఏదైనా ఎప్పుడైనా మాల్ అంటే పెద్ద ఎత్తున ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని వందల మంది చనిపోయే అవకాశం ఉంది. ఈ ఎస్ఎస్ మాల్కు ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఇవి లేకున్నా కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదు. కాబట్టి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా ముఖ్యమైన పాయింట్ ఇది గమనించాల ప్రజలు. ఏదైనా ఒక పెద్ద మాల్కు మున్సిపల్ చట్టంలో ఏముందంటే, కరెంటు కనెక్షన్ ఇవ్వాలా అంటే మున్సిపాలిటీ నుంచి ఓసీ రావాలా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. అది వచ్చిన తర్వాత కరెంటు కనెక్షన్ ఇస్తారు. ఈ కరెంటు కనెక్షను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తాను. కరెంటు కనెక్షన్ ఎట్టొచ్చింది? మున్సిపాలిటీలో చైర్మన్ నువ్వే కదా, మీ వాళ్ళే కదా, ఎమ్మెల్యే నువ్వే కదా. మరి ఆనాడు 2017-18లో లెటర్లు పెట్టినావు కదా మున్సిపాలిటీకి, ఇది అక్రమంగా కడుతున్నారని. మరి కరెంటు కనెక్షన్ ఎట్లొచ్చింది? అదే ప్రొద్దుటూరు ప్రజల్లో ఎవడైనా సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకోమను, లేకపోతే ఒక చిన్న 4 రూములు బాడెక్కేసుకోమను, రాదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే కరెంటు కనెక్షన్ ఇవ్వరు. కరెంటు కనెక్షన్ ఇసుక దోలుకుంటే అడ్డం రాకుండా కరెంటు కనెక్షన్ ఇచ్చేదానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా. 3వది, డీవియేషన్ అవి ఈ పక్కన రోడ్డుకు కూడా రూములు కట్టారు. అంటే మున్సిపల్ ఏదైతే ఫస్ట్ కట్టేటప్పుడు పర్మిషన్ ఇచ్చినారో అవి కాకుండా ఈ పక్క సైడుకు రూములు కట్టి లోపల ఎక్స్ట్రా రూములు కట్టుకునే దానికి డీవియేషన్ అయిన దానికి మున్సిపాలిటీ నుంచి వీళ్ళకు నోటీసులు, పెనాల్టీలు రాకుండా ఉండేదానికోసం నెంబర్ 3. నెంబర్ 4, ఇది చాలా తమాషాగా ఉంటుంది, ఇది ప్రజలు బాగా గమనించాలా. టౌన్ బ్యాంక్ చైర్మన్ ఆ రోజు వాళ్ళవాడే. టౌన్ బ్యాంకులో 28 మంది పేర్లతో 13.5 కోటి రుణం, 27-28 మందో పేర్లతో 13 నుంచి 14 కోట్ల మధ్యలో రుణం. ఇది ఎట్లా టౌన్ బ్యాంకులో యాక్చువల్గా లోన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేనిది ఏ బ్యాంకి నుంచి రుణం రాకూడదు. బ్యాంకి నుంచి రుణము రావాలంటే మీ చైర్మన్కు నువ్వు ఫోన్ చేసి వాళ్లకు లోన్ ఇవన్నీ నీ కండిషన్స్. నెంబర్ 4లో ఏదైతే నువ్వు టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పించినావో ఈ రోజుకి ఆ లోనర్స్ కూడా డిఫాల్టర్స్. వాళ్ళు అకౌంట్స్ ఎన్పిఏ కావడము, తర్వాత మళ్ళా ఏదో మార్చికి వేసి సెటిల్మెంట్ చేసుకొని ఊరికేదో వడ్డీ కట్టుకుంటా కాలం దొబ్బుతున్నారు. దీనికి ఇచ్చినావన్నా లెక్కెత్తింది 3,15,00,000 బీపీఎస్ స్కీమ్ డబ్బు కట్టనీకన్నా కాదు ఎత్తింది. రుణం ఇప్పించినావు. ఎంత ఇప్పించినావు? 13.5 కోట్లు ఇప్పించినావు.
ఆర్బీఐ ఢిల్లీకి కంప్లైంట్ చేస్తాను నేను, ఒక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఎట్లా లోన్ ఇచ్చినారు అనే దాని మీద ఆర్బీఐ కంప్లైంట్ చేస్తాండ. రెండవది ఇదే 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 ఎస్ఎస్ మాల్ను ఇదో మళ్ళా నంద్యాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాలలో లోన్ ఇప్పించినాడు. దేనికి? భూమికి లోన్ ఇప్పించినాడు. అంటే ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ఈ రూము కింద ఉండే భూమి ఏమో ఎస్బీఐలో తాకట్టు పెట్టించినావు. అది మళ్ళీ నువ్వు పెట్టించినావా అంటే ఎస్బీఐ బ్యాంకు నాది కాదు కదా అంటావులే, మళ్ళీ నీతో అయినద్దు. ఇది లోను పెట్టిన తర్వాత ఎస్బీఐ నంద్యాల వాళ్ళు వీళ్ళకు నోటీస్ కూడా ఇచ్చినారు. సరే నాయన మీరు లెక్క కట్టలే, డిఫాల్ట్ అయినారు, ఎన్పీ అయినారని ఇచ్చినారు. అంటే కింద ఈ రూముకు భూమి నేను ఒక బ్యాంకులో లోన్ పెడితే ఈ భూమి మీద ఉండే ఈ రూము నేను ఇంకో బ్యాంకులో లోన్ ఇస్తారా? ఏడైనా ఉందా ఇది? టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పించిన దానికి నీకు డబ్బు ఇచ్చింది, తర్వాత కరెంటు కనెక్షన్ దానికి ఇచ్చినారు, ఫైర్ సేఫ్టీ పెట్టకుండా దానికి ఇచ్చినారు. ఇంకొకటి దీంట్లో మర్మం ఏంటంటే రాజకీయంగా పొలిటికల్గా నువ్వు మాకు అడ్డం రావాకు, ఎమ్మెల్యేగా నువ్వు ఉండవు కాబట్టి నువ్వు అడ్డం రావాకు అని చెప్పి నీకు హోల్సేల్గా యు ఆర్ సోల్డ్ అవుట్, అమ్ముడు పోయినావు. ఎంతకు? 2.5 కోటికి. అందుకు మిస్టర్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చింది. అది చెప్పకుండా బీపీఎస్ స్కీమ్ వాళ్ళకు తెలుసు. సత్యనారాయణ బిల్డర్స్ వాళ్ళు ఏమంత ఎర్రోళ్ళు కాదు, వాళ్ళు కూడా బీపీఎస్ స్కీమ్ వడ్డీఎస్ కట్టాలా తెలుసు. మరి ఇంత ప్రజలకు ప్రాణాలకి ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నా కూడా నువ్వు ఈ అనుమతులన్నీ ఇప్పించి మీ కమిషనర్ రాధా గారితో ఇప్పించినావు కాబట్టి తమరికి ప్యాకేజ్ అమౌంట్ వచ్చింది. అది చెప్పకుండా బీపీఎస్కి 3.5 కోటి నాకెందుకు ఇస్తారు? ఇసుకకు డీవియేషన్ అయ్యే రూములు కట్టుకొని బాడిగలు తీసుకునేందుకు, ఫైర్ సేఫ్టీ లేనందుకు, ఆల్రెడీ ఒక బ్యాంకులో లోన్ ఉంటే మళ్ళీ లోన్ కోసము టౌన్ బ్యాంక్కి ఇవన్నీ నువ్వు చేసినావు కాబట్టి వాళ్ళు నీకు 2.5 కోటి డబ్బులు ఇచ్చినారు. ఇంకా ఎస్ఎస్ మాల్ యాజమాన్యం విషయానికి వస్తాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటారు, డబ్బు వచ్చినప్పుడు కడతామంటారు, కమిషన్ అడిగితే రేపు కడతామంటారు, రేపు ఇంకోటి కడతారంటారు. ప్రజాప్రతినిధి కుమారుడిగా ఉండి ఇన్ని అవినీతి పనులు చేస్తా అంటే రాయల్గా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది. నిజాయితీవంతులు కదా, ధర్మబద్ధంగా సంపాదించిన వాళ్ళు, రాజకీయాల్లో నిజాయితీ కలిగిన వాళ్ళు కట్టాల డబ్బు. తప్పేముంది దాంట్లో? రేపమన్నాడో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడము మా వంతు కాదు, మా కుటుంబం అలాంటిది కాదు, మేము డబ్బు కడుతున్నాం, ఈ డబ్బు ఇంత బాకీ ఉంది, ఫైర్ సేఫ్టీ మెజర్స్ నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఫోటోలు వీడియోలు చూపిస్తా. ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేనప్పుడు ఈ అధికారంలో ఉండి మనకు బాధ్యత లేదా? చెప్పమని అట్టన్నా మాకు బాధ్యత లేదు, మాకు డబ్బే ముఖ్యం, ప్రజల ప్రాణాలు ఎవరు పోతే మాకేమి అనేటట్టయితే చెప్పాల ప్రెస్లో. అవి చెప్పకుండా ఏందేందో మాట్లాడితే ఏం ఉపయోగం ప్రజలకు? నేను ప్రజలకు సుస్పష్టంగా తెలియజేసేది ఏంటంటే ఎస్ఎస్ మాల్ అనేది ఒక అవినీతి జరిగింది. ఈ అవినీతికి ఇద్దరికి భాగస్వామ్యం ఉంది, ఇటు యాజమాన్యానికి ఇటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి. ఈ చీకటి ఒప్పందాన్ని మాట్లాడితే వ్యక్తిగత దూషణలు దిగుతున్నారు. నేను వ్యక్తిగత దూషణలు చేసిన ఒకటి చెప్తానా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నేను మాట్లాడను, ప్రవీణ్ మాట్లాడనని 5 ఏళ్ళు నేను మాట్లాడితే ఎవరెవరితోనో చెంచాలతో మాట్లాడించినాడు. లాస్ట్కి ఏమైనాడు? ఇంట్లో పండుకున్నాడు. ఇప్పుడు కొత్తగా బీఫారాలు అమ్ముకునే వాళ్ళు, పార్టీలో 19 నుంచి 24 వరకు కనపడనోళ్ళు, ఈరోజు పార్టీ కోసం గుండెలు చూపించి తూటాలు మేము కాల్చుకొని చచ్చిపోతాం, మా శవం మీద తెలుగుదేశం జెండా కప్పండి అని యాక్షన్లు చేసేవాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. డోంట్ కేర్. ఆ రోజు కుక్క మురిగింది, ఎందుకు పట్టించుకోలే. ఈరోజు కొన్ని కుక్కలు మరుగుతాయి, ఎందుకు పట్టించుకోదు. నేను కూడా మీరన్నా వాళ్ళకి 500, 1000, 2000 లెక్కలు ఇచ్చే మీకోసం ప్రెస్ మీట్లు పెడతారు. నేను పెట్టాలనుకుంటే ఇప్పుడు పెట్టించిన వాళ్ళకంటే ఇంకా స్థాయి తక్కువలతో నేను కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తా, రూపాయల లెక్క తీసుకోరు నా కాడ. నీచంగా మిమ్మల్ని కూడా మాట్లాడతారు. నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి ఇప్పుడు మాట్లాడించిన మాదిరి రాజకీయాల్లో ఇంట్లో పండుకోవాలనుకోలే, నేను ప్రజల్లో పండుకోవాలనుకుంటున్నా, ప్రజల గుండెల్లో పడుకోవాలనుకుంటున్నా. కాబట్టి నేను పెట్టేయడంలే. దానికి కూడా ఇప్పుడు సమాధానం చెప్తానా. ఓ చెంచా మాట్లాడినాడు, నవ్వొచ్చాంది, 30,000 మంది సైన్యం అంట.
మళ్ళా ప్లస్ ఒక 5,000 ఎక్స్ట్రా సైన్యం అంట. చిన్న రిక్వెస్ట్, ఫేస్బుక్లో మీ అభిమాన నాయకుడి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరా నాయన, 705 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఏడిపోయారా నాయన 30,000 మంది? చచ్చిపోయారా ఏమన్నా వీళ్ళు? లేదంటే భయపడి ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేయలేదా? 705 రా నాయన మీ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్లు. ఈడు 30,000 అంట. మళ్ళీ ఎక్స్ట్రా బోనస్ టాప్అప్ ఇచ్చాడు ఇంకొక 5,000. మళ్ళా అదేదో ఒక కారు కొంటే బైక్ ఫ్రీ అన్నట్టు 30,000కి 5 ఎక్స్ట్రా ఇచ్చినాడు. మళ్ళా ఏమంటాడు, 30,000 మంది వస్తే ఏమవుతుందంట, మీ అభిమాన నాయకుడిని గోపురం ఎలక్షన్లప్పుడు అన్నదమ్ములు ఇద్దరిని అరెస్ట్ చేసినారు. ఆ రోజు టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా నేనున్నా. ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేని ఆయన తమ్ముడు రాఘవరెడ్డి గారిని ఇద్దరిని అరెస్ట్ చేసినారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ముందర ఇద్దరు రూమ్లో కూర్చోబెట్టుకున్నారు. బాగా దిగాలుగా కూర్చొని ఉన్నాడు. నేను పోయినా ఆ రోజు, ఎవరిని లోపలికి రానిలే. నేను పోయినా, కనీసం లోపల వాటర్ బాటిల్ కూడా ఇలే వాళ్ళకి. నేను సిఐతో కొట్లాడి, ఏందయ్యా తమాషా పడుతున్నారా మీరేమన్నా వాటర్ బాటిల్ ఇస్తారయ్యారంటే అప్పుడు నేను వాటర్ బాటిల్ తెప్పించి లోపల ఇచ్చిన. నేను కూడా కూర్చొని గంట సేపు మాట్లాడినా ఆయనతో పాటు. ఆ నుంచి నేను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయినా. ఏదిరా నాయన 30,000 మంది సైన్యం ఏడిపోయినారా నాయన? జైల్లో వేసేటప్పుడు రాని సైన్యంలా ఈడు గుండెకాయ తీస్తారంట. ఏంది తీసేది? ఇదేమన్నా పెట్టుడు సామాన్లా? ఒకదానికి ఒకటి అతికిచ్చే ఊడి తీసేదానికి 30,000 మంది ఏడిపోయినారా నాయన? ఆ రోజు మరి 30,000 మంది కష్టాల్లో ఉన్నప్పుడే రానోళ్ళు ఇంకా దేనికి వస్తారా స్వామి మీకు? 30,000 ప్లస్ 5,000 ఆ రోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీద పడి ఉంటే స్టేషనే లేదు కదరా నాయన. అరెస్టు లేదు, స్టేషన్ లేదు. 30,000 మంది అడ్డం పండుకుంటే 30,000 మందిని తొలగించాలంటే 30,000 మంది పోలీసులు కావాలి కదా. మరి 30,000 మంది పోలీసులు రావాలంటే సగము రాష్ట్రంలో ఉండే పోలీసులు ఇతర రాష్ట్రాల నుంచి పిలిపియాల. దిక్కు దివానం లేరు. బోనం గురివిరెడ్డి, ఆ రోజు ఉండే వ్యక్తులు, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు, ఆసం రఘురామరెడ్డి అన్న, 5 మంది నేర పేరు కూడా ఎత్తాను నేను. లేదు అరెస్ట్ చేసిన విజువల్స్ ఎవరన్నా ఉంటే మీడియా వాళ్ళకి తీయండి. వీడు 30,000 సైన్యం అంట, మళ్ళీ టాప్అప్లో 5,000 అంట. మరి అరెస్ట్ చేస్తేనే రాని నీ సైన్యం ఏంది? రా, నన్ను అరెస్ట్ చేసినారు చూసావా విజువల్స్? నేను మీ మాదిరి హెచ్చులు చెప్పలే, ఇంకా దీంట్లో ఇంకొకటి చెప్పాలా. 30,000 ప్లస్ 5,000 మంది సైన్యం, ఒక 5,000 టాప్అప్ వద్దులు తీసేద్దాం. 30,000 మంది సైన్యము నాకైతే, నా కోసం ప్రాణం ఇచ్చేదానికైనా నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు 500 మంది ఉన్నారు. నేను మీ మాదిరి హెచ్చల కూతలు వీయడంలే, మన రాయలసీమల భాషలో హెచ్చలు చెప్పడంలే. 5 నూళ్ళే నాకుండేది ఒక 500 ఉన్నారు. నా 500 మందిని ఒక పక్క పెడదాం, నీ 30,000 మందిని ఒక పక్కన పెట్టు. 3 ఛాలెంజ్లు. ఛాలెంజ్ నెంబర్ 1, మీరు ఒక ఇన్స్టా అకౌంట్ చెప్పి ఇది మన అభిమాన నాయకుడిదిరా, 24 గంటల్లో 30,000 మంది మనం సబ్స్క్రైబ్ చేయాలని మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. నాకుండే 500 మందికి నేను ఇస్తా ఒక మెసేజ్. ఫేస్బుక్లో ఒక పేజ్ ఓపెన్ చేద్దాం, యాడ్ చేయమన్నాం, లైక్ కొట్టమన్నాం. 30,000 నీకు కొడతారా కొట్టరా చూసాం, 500 నాకు కొట్టరా చూసాం. నెంబర్ 2, నా రిక్వెస్ట్ ఏంటంటే, పాపం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అవినీతి చేయరు, రూపాయి డబ్బు కాడ తగలరు, ఇసుకెత్తరు, అసాంఘిక కార్యక్రమాల జోలికి పోరు, చాలా నిజాయితీవంతులు. అప్పుడు 40 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంత భూమి ఎంత ఇల్లున్నా ఉన్నాయి, చాలా ఉత్తములు కదా మీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మీ వాళ్ళే ప్రశ్నలు చెప్పారు. నీకు సవాల్ చేస్తాడా, నీ 30,000 మందికి మంచికి 10,000 ఇమ్మను. గుండెకాయ వద్దు, గుండెకాయ చాలా ఖరీదురా నాయన. మీరు గుండెకాయలు, కిడ్నీలు, లివరు ఇటాటి ఇచ్చినారనుకో చాలా విలువైనటి వద్దు. మళ్ళీ మీ పిల్లం పిల్లలు బాధపడతారు. పొరపాటున ఆ కిడ్నీ ఇచ్చేటప్పుడు, ఒక కిడ్నీ ఇచ్చేటప్పుడు వాడు ఏదైనా చచ్చిపోతే నీ కుటుంబం అన్యాయం పాలవుతుంది. వద్దు, కిడ్నీ వద్దు, లివర్లు వద్దు, గుండెకాయ వద్దు, ఇంకా వేరేటి కూడా ఏ వద్దు, ఏ కాయలు వద్దు. ఒక్కటే అడుగుతాడా, మంచికి 10,000 ఏమన్నా. ఫోన్పే నెంబర్ అయ్యా, మన రాజు, మన యువరాజు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ఇవాళ మనం మంచికి 10,000 వేస్తామని ప్రెస్ మీట్ పెట్టి, మంచికి 10,000 వేస్తే 30 కోట్లు, 5,000 తీసేస్తే 30,000 మంది ఇంటూ 10,000 వేస్తే 30 కోట్లు. ఇంకా నీకు గుండెకాయ ఇచ్చేలాంటి వాళ్ళు మీ 30,000 మంది అయితే ఇంకో 10,000 వేయి, 20,000 వేస్తే 60 కోట్లు. ఇంకా ప్రాణాలు ఇచ్చేవాళ్ళు కదా, ఇంకొక 10,000 వేయి, 30,000 వేస్తే 90 కోట్లు. 150 కోట్లు 100 కోట్లు అప్పు ఉంది. అప్పులు కట్టలేదని చెప్పి ఇళ్ళ కాడికి తిరుగుతున్నారు. పిల్లల ఫీజులను అడిగితే లెక్కలియడంలే, సాగు కంటే లెక్కియడంలే,
హాస్పిటల్ ఎక్కడంలే. ఎందుకురా పొద్దురు ప్రజలు సందుకు 2 బాండ్లు ఉన్నాయి, వాళ్ళందరికీ 30,000 కాల్ అంతే. ఒక్కటే ఒక కాల్ ఈ మీడియా సమావేశం పెట్టి, ఎస్ అందరం మన రాజు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం త్యాగం చేయాలని డబ్బెయ్యి. 100 కోట్లు వస్తే ఆ ఎస్ఎస్ మాల్ది కడితే, ఆ 10 కోట్లు కడితే ప్రజల ప్రాణాలకు కాపాడిన అవుతావు. రెండోది అప్పులలో పాపము స్ట్రోకులు వచ్చి కొందరు, గడ్డాలు పెంచుకొని కొందరు, లెక్కలు ఇయ్యలేదని కొందరు వాలిలో చుట్టూ తిరిగి ఆ చెప్పులు తగిలించుకున్నారు ఇంటికాడ. చెప్పు నెంబర్ 1 ఇది అరిగిపోయింది, పక్కనే నెంబర్ 2 అనేస్తున్నారు, ఈ చెప్పు అరిగిపోయింది. వాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా మీన్ల చుట్టూ తిరగడం ఎందుకు? 30,000 మంది ఉంటే పిలుపుని చలుకుతలు మానుకొని 2 ఏళ్ల నుంచి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు నానా నీచమైన మాటలు మాడుతున్నాడు. మీ రాజును యువరాజును 2 ఏళ్ల నుంచి ఆడిపోయినారు ఆయన. మీరంతా అండర్గ్రౌండ్ పోయినారు, లేదంటే ఏమన్నా పాకిస్తాన్ పోయినారా? ఆ రోజు మాట్లాడలే. నేను ఒక్కరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతానే ఒకడు 30,000 మంది అంట. 30,000 మంది నీ సైన్యం ఉంటే వైఎంఆర్ కాలనీలో ఒక్కనే ఉండా, నేను ఒక్కనే కదా ఉండేది. ఉంటే నాకు నేను చెప్పుకుంటాను కదా, నాకుండే 500 మంది. మీరు 30,000 మంది మా మీద పడితే 500 మంది ఏం చేయాలా? మరి ఆ రోజు అరెస్ట్ చేసిన పొద్దు రాచమల్లి ఇంటి మీద పడలేదే? మరి ప్రతిపక్షంలో కేసు పెడితే దిక్కు దివానం లేదే మీ మీద? నన్ను అరెస్ట్ చేసినప్పుడు, నన్ను రిలీజ్ చేసినప్పుడు నా విజువల్స్ చూసుకో, 500 ఉన్నారు లేదో చెప్పు. ఇది నిజాయితీ అంటే ఇది. లోపల లెక్క తీసుకొని బయటికి నిజాయితీవంతులు కాదు. మాంసం నేను వచ్చేది, బయటకు వచ్చేది అబ్బా మాకు మాంసం పట్టదనైనా మేమంతా శాకాహారులం అనేది. ఎవరిని చెప్తున్నారు పొద్దుటూరు ప్రజలకి? డబ్బా కూతలు. ఇంకొకడు మాట్లాడుతున్నాడు, ఎట్టుందంటే 10 లక్షలు ఘంటసాలన్నా బీఫామ్కు మా సారింటి గాడికి వచ్చి లెక్క తీసుకున్నాను అంటే ఆ రోజు ముసుకొన్నాడు. ఇప్పుడు నేను నిజం చెప్పాలి కల్లా కేకలు రంకెలు ఏం చెందో మాడుతున్నాడు. నేను చెంచాలకు ఏం చెప్తాను అంటే, చెంచాల గతి చెరసాల పాలవుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ 2019 నుంచి నన్ను ఎవడెవడు మాట్లాడుతున్నాడో నేను మీ అందరికంటే పట్టుదల ఉన్నోన్ని, అందరి పేర్లు నేను రాసి పెట్టుకుంటాడా. ఆ రోజు 7 కడ్డీలు ఎంచుకుంటా ఆ రోజు బాధపడతారు, ఒరే నాయన ఎందుకురా మనం ఈ తప్పుడు మాటలు మాట్లాడినాం. మీ రాజు యువరాజు ఉంటానులే, గవర్నమెంట్ లేదనుకో, ఒకరు పల్లెలో ఒకరు వేరే రాష్ట్రంలో పండుకుంటారు. నువ్వు వెనకా ముందు తిరిగి నీకు 30,000 సైన్యం కాదు, 3 రారు. గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇంకొక పరిణామం చేసినారు. మా తమ్ముడు నా దగ్గర ఉండే మా అజయ్, పగడాల మహేష్ అని మావాడు, మా తమ్ముడు వాడేదో వాట్సాప్లో దాన్ని సర్క్యులేట్ చేసినారని 1 టౌన్లో కేసు పెట్టించారు. సవాల్ చేస్తానా, నా దగ్గర ఉండే నా తమ్ముళ్ళు, నా వెనకాల కాపాడే వాళ్ళు రాచమల్లు ప్రసాద్ రెడ్డి 307 కేసు పెట్టింటేనే ఇదే పర్లపాడు మహేష్ గారు నవ్వుతా వచ్చినాడు. మా సార్తో పాటు జైలుకు పోతే నాకింత భాగ్యమా అదృష్టమా అని ఇచ్చాడు. వాని మీద నువ్వు పెట్టే చీటింగ్ కేసు ఇది. ఈ కేసు కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి 2 సంవత్సరాలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీ రాజును యువరాజును ఏమన్నాడో ఈ మాటలకు మాట్లాడిన వాళ్ళు, ఈ మాటలకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చీకటి ఒప్పందంతో ఇప్పుడు ఇద్దరు కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చినారు. 307 కేసుకి అంటే ఇది ఎట్టుందంటే 10th క్లాస్ పాస్ అయినోనికి ఒరే నిన్ను ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ టెస్ట్ పెడతాం రాయకుంటే తంతాం అన్నట్టుంది. వాడు 10th పాస్ అయినాడు ఆయన. 307 కేసులో ముద్దాయిల వాళ్ళు, 307 కేసులో ఉండే ముద్దాయి నువ్వు పెట్టే చీటింగ్ కేసు పిట్టి కేసులకు నా వాళ్ళు భయపడతారా? బహిరంగంగా ఎత్తనా ఇంకా బ్రహ్మాండమైన వీడియోలు తయారు చేసి పెడతాం, రెట్టింపు ఉత్సాహంతో పెడతాం. ఈ నా కొడుకులతో మనం ఎందుకు గీక్కున్నామనేటట్టుగా పెడతాం. పీకో నా మొబైల్ నుంచి పెడతా, నా పర్సనల్ మొబైల్ నుంచి. నేను ఏ రోజు పోస్ట్ చేయలే, మీడియా మిత్రులందరూ మీరు ఉన్నారు, నేను ఏ రోజు నా పర్సనల్ మొబైల్ నుంచి పోస్ట్ చేయలే కదా, నేను చేస్తా. మా అజయ్ గాడే చేస్తాడు. పీకు వాని పీకుతారా నాది పీకుతారా? ఇంత భయపడతారా?